వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఉత్సవంలో ఈ జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి మా వాళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు. గిరిజనులందరికీ ప్రత్యేకించి లంబాడా తెగకు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ ఒక ఆరాధ్య దైవం. ఈ జాతికి గుర్తింపు కానీ ఈ జాతికి సంస్కృతిని భాషను నేర్పేవారు కానీ మహారాజ్ గారు. కాబట్టి వారిని గుర్తుపెట్టుకునే విధంగా ఈ జయంతి ఉత్సవాలను నిర్వహించే క్రమంలో భోగి బండాలతో పాటుగా సంస్కృతి సాంప్రదాయాలు రూపడే విధంగా వారి సాంప్రదాయంగా వచ్చే దుస్తులతో నిర్మాణాలతో ఆ రోజు ఈ జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దాదాపుగా చాలా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం జరిగింది. చాలా తండాలకు కొత్తగా ఏర్పడిన అన్ని తండాలకు దాదాపుగా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మంజూరు చేయడం జరిగింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో బంజారా భవన్ కు 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. పనులు ప్రారంభమైనాయి. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దాదాపు 50 కోట్ల రూపాయలతో అన్ని తండాలకు కూడా పక్కా రోడ్ల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చాం. అవన్నీ దాదాపుగా టెండర్లు పనులు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా మిగిలిపోయిన తండాలు ఏమైనా ఉంటే వాటన్నిటి కూడా పక్కా రోడ్డు నిర్మాణం చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టాం. అవి కూడా మంజూరయ్యే అవకాశం ఉన్నది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా తండాల పైన దృష్టి పెట్టి తండాలలో మౌలిక వసతులు కల్పించే ప్రయత్నం చేయడం జరిగింది. తండాలలో స్కూల్స్ కానీ తండాలలో మంచినీటి సమస్య పరిష్కారం కానీ తండాలకు రోడ్లు కానీ తండాలలో పక్కా అయిన నిర్మాణం కొరకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలోని చాలా తండాలు కొంతమేర అభివృద్ధి జరిగినాయి. ఇంకా చాలా తండాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని మా బంజారా సోదరులందరికీ సోదరులకు 19 నాడు నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ గారి జయంతి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనడానికి ముందుకు రండి. శివునిపల్లిలో ఉన్న పద్మావతి గార్డెన్స్ లో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవన్నీ మాట్లాడిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్దుబాటు చేసుకుంటూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. నిన్న రాజ్యసభలో నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట చెప్పారు. తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రము నిలువు రాష్ట్రం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ అప్పుల కుప్పగా మారింది అని చెప్పారు. దీనికి బీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. దీనికి బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గుతో తలవంచుకోవాలి. నాకు ఒక అనుమానం వస్తున్నది. బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది లీడర్లకు ఒక వింత జబ్బు చూపినట్టు అనిపిస్తారు. ఒక్కరోజు మీడియాలో కనిపించకుండా, ఒక్కరోజు పత్రికల్లో కనిపించకుండా
సాయంకాలం వరకే వాళ్ళ బీపీ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అందుకనే ప్రతిరోజు మీడియాలు పెట్టుకొని ఇంకా విషయం ఏంటంటే మీడియా సమావేశం పెట్టడానికి ఆలోచిస్తున్నారు. ఇది చాలా విషయం. నేను ఇలాంటి సిచ్యువేషన్ గుర్తుంది. ఒక ప్రాంతానికి వెళ్ళి మీడియా సమావేశాలు పెట్టుకున్నాను, వేరే పని లేదు. అంటే ఎంత కక్కుర్తితో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కరోజు బొమ్మ అవ్వబడకుండా, ఒక్కరోజు మీడియాలో వాళ్ళ ముఖం అవ్వబడకుండా, పత్రికల్లో వాళ్ళ ఫోటో రాకుండా అయ్యో ఎక్కడ వెనకబడిపోతాము అని ఒక వింత జబ్బుతో బాధపడుతున్నారు. ఈ వింత జబ్బు ఎక్కువగా కేటీఆర్కు కవితకే ఉంది. వాళ్ళిద్దరూ ప్రతిరోజు మొదటి పేజీలో ఉండాలంటున్నారు. అదేం రోగం అర్థం కాదు. ఏదో ఒకటి కావాలని మాట్లాడే ప్రయత్నం. బీసీల రిజర్వేషన్ల గురించి కవిత మాట్లాడుతుంది. దీనికి ఏమవసరం? ఈయన ఎవరు అడిగారు అసలు? ఏబీసీ అడిగి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఇవాళ బీసీలు ఏం చేసి గుర్తుకొచ్చారు? కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడినది. కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లకు కట్టుబడినది. 42% పెంచి ఎన్నికలు నిర్వహిస్తామని ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణకు కట్టుబడి ఉన్నది. అదేవిధంగా ఇచ్చిన హామీలను ఒకటొక్కటే అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది. ఆర్థిక వెసులుబాటును చూసుకొని కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నాయి తప్ప మరొకటి కాదు. పదవి లేకుండా, అధికారం లేకుండా ప్రజాసేవ చేసే అలవాటు బీఆర్ఎస్ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా, ఎప్పుడు మళ్ళా మనం అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తున్నారు. తొందరపడకండి. 4 సంవత్సరాలు వేచి ఉండండి. 4 సంవత్సరాల తర్వాతనే సాధారణ ఎన్నికలు వస్తాయి. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. మళ్ళీ అధికారంలోకి ఎవరు రావాలని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మీరు తొందరపడి నానా యాగి చేసి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోయడమే రాజకీయం అనే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. నేను చాలా స్పష్టంగా చెప్పాను. సిద్ధంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. స్థానిక సంస్థలు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ గెలుస్తుందనే ధీమా మాకుంది. కానీ పాపం మతి భ్రమించి మతి స్థితిని కోల్పోయి అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.